ఓకే. కాలం మారుతుంది, మనుషులను క్రమంగా నమ్మడం మానేస్తున్నారు. చాలామంది పెట్ లవర్స్ తమ ఇంట్లో పెట్ కొడుకుల కంటే కూతుర్ల కంటే ఎక్కువగా చూసుకుంటున్న రోజులు ఇవి. కరోనా తర్వాత భారీ గుణపాఠాలు అందరికీ తెలిసిపోయాయి. తమ వారెవరో తెలిసిపోయింది. తమతో పాటు ప్రేమగా ఉండే జంతువులకు హక్కున చేర్చుకుంటున్నారు. అలాంటి వారికి వరంగల్ నగరంలో ఇటీవల డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో ఒక పెట్ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. పెట్ లవర్స్కు తమ పెట్కి ఏమన్నా జరిగిందంటే ఎంతో బాధగా ఉంటుంది. ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఒక పెట్ క్లినిక్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏంటంటే ఊరెళ్తున్నా పెట్ను వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకొని తిరిగి వచ్చిన తర్వాత మనకు అప్పగించే పరిస్థితి. వరంగల్ నగరంలో కొత్త తరహాలో జరుగుతుంది. ఇంతకుముందు మెట్రో సిటీస్లో మాత్రమే ఇట్లాంటి పెట్ కేంద్రాలు ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో డాక్టర్ వంశీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది డాక్టర్ గారు? సార్ నమస్తే అండి, అదే డాక్టర్ వంశీ అండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకు పెట్ క్లినిక్స్ చాలా ఉన్నాయి మన దగ్గర, సర్వీసెస్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం ఇన్నోవేటివ్గా కొంచెం వాల్యూ యాడెడ్ సర్వీసెస్ ఇద్దామనే ఉద్దేశంతో పెట్ క్లినిక్తో పాటుగా మనం బోర్డింగ్ సర్వీసెస్, నర్సింగ్ అండ్ బోర్డింగ్ ప్లస్ ఇన్పేషెంట్, సర్జికల్ సర్వీసెస్, ఏంటంటే మనకి సర్జరీతో పాటుగా మనం ఇన్పేషెంట్ కూడా ఫెసిలిటీస్ పెడుతున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీస్లో కూడా మనం ఏసీ బోర్డింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసాము. అంటే మన ఊరు వెళ్తున్నప్పుడు మీకు అప్ప చెప్తే కేర్ తీసుకొని మేము ఎంత తీసుకుంటామండి. మన దగ్గర ఏంటంటే ఓన్లీ బోర్డింగ్ కోసం కూడా మనము ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీరు కొంత ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఓనర్స్ వాళ్ళు డాగ్స్ తగ్గట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇప్పుడు కొందరు డాగ్ ఫుడ్ పెట్టేవాళ్ళు ఉంటారు, కొందరు హోమ్ మేడ్ ఫుడ్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో మీరు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మనకి దాని ఫుడ్ చార్ట్ అనేది ఇచ్చేస్తే దాన్ని మనము ఆ డాగ్తో పాటుగా మనము ఆ డైట్ చార్ట్ కూడా మనము మా ట్రైన్డ్ స్టాఫ్కి ఇచ్చేస్తే వాళ్ళు సేమ్ డైట్ మెయింటైన్ చేస్తారు. మళ్ళీ డైట్ చేంజ్ అయ్యి మళ్ళీ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం సేమ్ డైట్ ప్లాన్ మనం మెయింటైన్ చేయడానికి కూడా మన ట్రైన్ స్టాఫ్ ఉంటున్నారు. అంటే మనం చాలా వరకు చూస్తున్నాం ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది పెట్ లవర్స్గా మారిపోవడం జరుగుతుంది. తమ ఇంట్లో పిల్లలతో పాటు సమానంగా పెంచుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అవునవును. సో వాళ్ళందరూ కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి హాస్పిటల్ ఒకటి ఉంటుందని తెలియదు. హాస్పిటల్స్ ఉన్నాయి. సో జస్ట్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే అంతకుముందు అంటే హైదరాబాద్ దగ్గరనే అవుపడింది, వరంగల్ అయితే మామూలుగా అవుట్ పేషెంట్ అట్లా చూసేది. అయితే ఏంటంటే బోర్డింగ్ సర్వీసెస్ అనేది ఇంతకుముందు నాన్ టెక్నికల్ పర్సన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి ఓన్లీ బ్రీడర్స్ అనేవాళ్ళు మనకు బోర్డింగ్ సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనము మన దగ్గర టెక్నికల్ స్టాఫ్ ఉన్నారు, నేనే డాక్టర్ని. సో మన దగ్గర బోర్డింగ్లో కూడా వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మనం మానిటర్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉన్నాయన్నట్టు మన దగ్గర. సో వాటికి బోర్డింగ్ అంటే ఓన్లీ ఫీడింగ్ దానికి అకామిడేషనే కాకుండా మేము డైలీ దాని హెల్త్ మానిటరింగ్ కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ అండి ఇక్కడ ఏమున్నాయి? ఒకవేళ డాగ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే దాని పరిస్థితి ఎట్లా? యాక్చువల్లీ మనది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏం కాదండి, మనకు బేసిక్ సర్జరీ బేసిక్ హాస్పిటల్. మనం ఏంటంటే ఇమ్యునైజేషన్తో పాటుగా మనము దాని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్కి మనకి ఐవీ లైన్ ట్రీట్మెంట్ ప్లస్ మనకి బేసిక్ సర్జరీస్, న్యూట్రింగ్, క్యాస్ట్రేషన్స్, స్మాల్ ట్యూమర్ సర్జరీస్, మనకి ఏంటంటే కొన్ని బోన్ పెన్నింగ్ ఇలాంటివి చిన్న బేసిక్ సర్వీసెస్ ఇస్తున్నాం మేము. సో ఇప్పుడు మనకి హై లెవెల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్లో మేము ఏం చేస్తుంటే మనకి అంబులెన్స్ సర్వీస్ ఉంది. అంబులెన్స్ సర్వీస్లో మనము ఇప్పుడు ఆడ్ టైమింగ్స్లో ఇప్పుడు మనకి ఒక పర్సన్ మనకి ట్రాన్స్పోర్ట్ దొరకదు, తీసుకొచ్చే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే మనం అంబులెన్స్ సర్వీస్ ఇస్తున్నాం. మనకి డ్రైవర్ కూడా ఏంటంటే 24 hours అవైలబుల్లో ఉంటారు. సో మనకి పికప్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని మా దగ్గర బోర్డింగ్ పెట్టుకొని మన దగ్గర ఇన్పేషెంట్గా పెట్టుకొని మళ్ళీ మన డాగ్ని మళ్ళీ డోర్ స్టెప్లో హ్యాండ్ ఓవర్ చేసే సర్వీసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. మామూలుగా అది అంటే పెట్ అంటే దానికి ఏం జరిగిందో చెప్పే పరిస్థితి ఉండదు. సో ఓనర్ చాలా కంగారు పడుతుంటారు ఏం జరిగింది ఏందో. అంటే వాళ్ళు ఎట్లాంటి మీరు ఎట్లా గుర్తిస్తారా డిసీజ్ దానికి? యాక్చువల్గా మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మనకేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి కొంత వస్తూ ఉంటుంది, డాగ్ సిమ్టమ్స్ని బట్టి దాని వైటల్స్ చెక్ చేసుకుంటూ ఉంటాము. ప్లస్ ఏంటంటే మనకు మెయిన్ దానికి ఏం జరిగింది అనేది మనకు ఓనర్ ఒక్కోసారి మిస్లీడింగ్ హిస్టరీ కూడా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే కొంత టైం తీసుకొని వాటి హిస్టరీ కలెక్షన్లోనే మేము కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం వాళ్ళతో. ఒకసారి ఏంటంటే మనము ఒకటేసారి కంక్లూజన్కి వెళ్ళిపోము. అంటే మనకి ప్రీఆక్యుపైడ్ మైండ్ లేకుండా ఉండి ఓనర్ దగ్గర నుంచి హిస్టరీ కలెక్ట్ చేసుకొని ఆ ప్రకారంగా మేము ఏంటంటే మేము ఒక కంక్లూజన్కి వస్తాం. సో మెయిన్ ఏంటంటే మనం డాగ్ సిమ్టమ్స్, ఓనర్ చెప్పే హిస్టరీ,
మేము ఎక్స్ట్రాక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఇవన్నీ క్రోడీకరించుకొని మేము దాని ప్రాబ్లం ఏంటి, దానికి నోరు లేకపోయినా మేము ఏం చేస్తామంటే ఈ అదర్ వే ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో మేము దాని ప్రాబ్లం ఏంటి అనేది అరైవ్ అవుతాం అన్నమాట. మామూలుగా మనం అంటే మనుషులకు హాస్పిటల్లో చూస్తుంటే బిల్స్ చూస్తుంటే వాము అంటాం. సో మీరు ఎట్లా అంటే అఫోర్డబుల్ ఛార్జెస్తో మా దగ్గర అయితే అఫోర్డబుల్ ఛార్జెస్. యాక్చువల్లీ మేము ఏదో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది అలా అని చెప్పి మేము ఇవన్నీ మనం పేషెంట్ మీద మాకు ప్యాషన్తో పెట్టుకున్నామండి. సో మనం ఏంటంటే మ్యాక్సిమం రీచ్లోనే ఉండేటట్టు చూస్తాము అట్లా. ఇది మనుషులకే కాదు, జంతువులకు, నోరు లేని మూగ జీవులకు సైతం వైద్యం అందిస్తూ విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ వంశీ గారు మనతో మాట్లాడారు. థ్యాంక్ యూ.